కాకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? నీ చెల్లెళ్ళని టార్గెట్ చేస్తుంటే ఏం పట్టదా? నిందితుడిగా మళ్ళీ పోటీ అవకాశమే. జగన్కు వివేక సతీమణి సౌభాగ్యం లేక అన్నటువంటిది. అట్లాగే సభ్యత సంస్కారం ఉన్నాయా? నేను కట్టుకున్న చీర గురించి మగవాళ్ళ ముందు మాట్లాడతావా? జగన్పై షర్మిల ఫైర్. సొంత చెల్లి అన్న ఇంగితం ఉండద్దా? ఇంత దిగజారుడ పసుపు చీర కట్టుకోకూడదా? నీ పత్రిక పసుపు రంగులో లేదా? బాబు వద్ద మోకరెళ్ళింది నేను కాదు, నువ్వే మోడీ వద్ద మోకరెళ్ళావు. నీ కేసులు ఛార్జ్షీట్లో వైఎస్ పేరుని చేర్పించింది నీ లాయర్ కాదా? సీఎంకు పీసీసీ అధ్యక్షురాలు స్ట్రాంగ్ కౌంటర్. పులివెందుల్లో వివేకా గురించి ఒక్క మొక్క మంచిగా మాట్లాడావా? రాజశేఖర రెడ్డి తమ్ముడు అని అన్నావా? చివరి నిమిషం దాకా వైసీపీలోనే ఉన్నాడని ఎందుకు చెప్పలేదు? అవినాష్ భవిష్యత్తును మేము ఎందుకు పాడు చేస్తాం? వివేకా వద్దన్న ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు మేము కాదనలేదు. సౌభాగ్యమ్మ లేఖ చూసినా చెల్లించలేదంటే మీది గుండేనా బండనా అంటూ షర్మిల స్టేట్మెంటు ఇక్కడ హైలైట్ చేశారు. తిరుగుబాటు మొదలైంది అంటూ డ్రామా కంపెనీని మూసేసి జగన్ ఇంటికే చంద్రబాబు ఇష్టానుసారం పాలిస్తే జనం తిరగబడతారు. ఆయన మళ్ళీ వస్తే అప్పులు దోచేస్తాడు, ఆస్తులు దోచేస్తాడు. చిత్తుగా ఓడించి గులకరాయి గాయానికి ప్రజలే చికిత్స చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ 3 సెంట్లు ఇల్లు కట్టిస్తాం. ఏప్రిల్ నుంచి 4,000 పెన్షన్ ఫస్ట్నే ఇంటికి వచ్చిస్తాం. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే. ఉద్యోగం వచ్చే వరకు 3,000 నిరుద్యోగ భృతి. టీడీపీ అధినేత హామీలు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇకపోతే ఒక్క ఛాన్స్తో 100 ఏళ్లకు షాక్.